dear students, మనం థర్మోడైనమిక్స్ లో మరొక చాప్టర్ యూనిట్ 4 థర్మల్ రేడియేషన్ గురించి ఇంట్రడక్షన్, దానికి సంబంధించిన కొన్ని బేసిక్స్, కొన్ని ప్రిన్సిపల్స్ మనం లాస్ట్ క్లాస్లో డిస్కస్ చేయడం జరిగింది. ఇక ఈ క్లాస్లో వాట్ ఈజ్ బ్లాక్ బాడీ, వాట్ ఆర్ ద టైప్స్ ఆఫ్ బ్లాక్ బాడీస్ అనేది ఈ క్లాస్లో మనం డిస్కస్ చేస్తాం. ఇక మనం నేర్చుకున్న వాటిలో మనం చూస్తే కొన్ని లాస్ చెప్పుకున్నాం. అందులో కొన్ని లాస్ అంటే వీన్స్గా మనం డెరివేషన్ అవుతుంది. అది కాకుండా మనకి అంటే ఇంతకుముందు లోయర్ క్లాసెస్లో నేర్చుకున్నంత వరకు మనం చేసుకున్నాం. వీటికి అడిషనల్గా రైలీజియన్ ఫార్ములా ఒకటి, ప్లాంక్స్ లా ఒకటి మనకి రేడియేషన్కి సంబంధించి ఉంటాయి. వాటికి సంబంధించి కూడా డెరివేషన్ ఉంటుంది. సాధారణంగా ఈ మూడిట్లో ఒకటి మనకి ఎస్ఏ క్వశ్చన్ కింద మనకు రావడం అనేది జరుగుతుంది. అయితే ఇప్పుడు చెప్పుకునే బ్లాక్ బాడీ రేడియేషను, టైప్స్ ఆఫ్ బ్లాక్ బాడీస్, ఇవి షార్ట్ నోట్స్. ఇందులో బ్లాక్ బాడీస్లో ఇది ఒక దాని గురించి డిస్క్రిప్షన్ రాయమని మనకి అడగడానికి అవకాశం ఉంది, షార్ట్ నోట్స్ వస్తుంది. సో ఇక రేడియేషన్ అంటే ఆల్రెడీ మనం లాస్ట్ క్లాస్లో డెఫినేషన్ ఏంటి అనేది చెప్పుకున్నాం. It is the one of the method for transformation of heat energy from one body to surroundings or one body to another body by virtue of its temperature. అంటే ఒక వస్తువు యొక్క ఉష్ణోగ్రత కారణంగా వస్తువు నుండి పరిసరాలకు కానీ లేదా ఒక వస్తువు నుంచి మరో వస్తువుకు కానీ ఉష్ణశక్తి ప్రసారం అయ్యే పద్ధతిని మనం ఉష్ణ వికిరణం అంటాం. కండక్షన్, కన్వెక్షన్ అనేవి కూడా దేర్ ఆర్ అనదర్ 2 మెథడ్స్ ఫర్ ట్రాన్స్ఫర్మేషన్ ఆఫ్ హీట్ ఎనర్జీ. అంటే ఉష్ణశక్తి బదిలీ అవ్వడానికి మరో 2 పద్ధతులు ఉన్నాయి, ఉష్ణవాహనం, ఉష్ణ సంవహనం. అయితే ఆ రెండిట్లో మీడియం యొక్క రిక్వైర్మెంట్ ఉంటుంది, అంటే మీడియం అవసరం ఉంటుంది, మీడియం యొక్క రోల్ ఉంటుంది. మీడియం లేకపోతే ఆ 2 పద్ధతుల్లో మనకి ట్రాన్స్ఫర్మేషన్ ఆఫ్ హీట్ ఎనర్జీ అనేది జరగదు. కానీ రేడియేషన్కి సంబంధించి మనం చూస్తే there is no requirement of medium. If medium is present, there is no role of the medium in the transformation of heat energy. అంటే మీడియం అవసరం లేదు, ఒకవేళ ఉన్నా దాని యొక్క పాత్ర ఏమి ఉండదన్నమాట, శూన్యం. అది ఉన్నా లేకపోయినా ఒకే విధంగా ఉష్ణశక్తి ప్రసారం అనేది జరుగుతుంది. దీనికి బెస్ట్ ఎగ్జాంపుల్ చెప్పుకున్నాం, ద ఎనర్జీ రిసీవ్డ్ ఫ్రమ్ ది సన్ అని. అంటే సూర్యుడి నుంచి మనకు వచ్చే శక్తిలో మెజారిటీ భాగం అంతా కూడా ఉష్ణ వికిరణం ద్వారానే మనం ఉష్ణశక్తిని గ్రహించడం అనేది జరుగుతుంది. అయితే అక్కడ కండక్షన్, కన్వెక్షన్ జరగదా అంటే జరగడానికి అవకాశం ఉంది. అంటే యూనివర్స్లో మనకి మీడియం ఉంటుంది కాబట్టి. కాకపోతే అది జరిగే రేటు మనం అబ్జర్వ్ చేస్తే రేడియేషన్తో కంపేర్ చేస్తే చాలా తక్కువగా ఉంటుంది, నెగ్లిజిబుల్గా ఉంటుంది. బికాస్ హీట్ రేడియేషన్ ట్రావెల్స్ విత్ వెలాసిటీ ఆఫ్ లైట్. అంటే రేడియేషన్ అనేది, ఉష్ణ వికిరణం అనేది కాంతి యొక్క వేగంతో ప్రయాణం చేస్తుంది. కాంతి వేగం ఎంత అనేది మనం చెప్పుకున్నాం కదా, ఇంత 3 × 10⁸ మీటర్స్ పర్ సెకండ్. అంటే ఒక సెకండ్ కాలంలో మనకి 3 × 10⁸ మీటర్స్ వేగంతో ప్రయాణం చేస్తుంది అన్నమాట రేడియేషన్. అంటే కిలోమీటర్లో మనం మాట్లాడుకున్నాం అనుకోండి, 3 × 10⁵ అంటే మనకి 5 సున్నాలు పెట్టాలి. 5 సున్నాలు పెడితే మనకి ఏమొస్తుంది, 3 lakh వస్తుంది, 3 lakh కిలోమీటర్స్. సో మీటర్లో మనం మారిస్తే ఇంకా చాలా, అదే సేమ్ అది ఇది ఒకటే, కాకపోతే ఏంటంటే ఆ నంబరు మనం వేరే నంబర్ చెప్తాం. కిలోమీటర్ అంటే మీటర్కి 1000 రెట్లు కాబట్టి మనకి 10⁻³ పెట్టి భాగించాము, 10⁵ వస్తుంది. అంటే అంత వేగంగా ప్రయాణం చేస్తుంది కాబట్టి రేడియేషన్ ద్వారా వచ్చే ఎనర్జీయే మనకి రిసీవ్ చేసుకునే ఎనర్జీలో మేజర్ పార్ట్. సరే, ఇక ఈ రేడియేషన్ అనేది ఆల్ వేవ్ లెంగ్త్స్కి సంబంధించిన రేడియేషన్ కూడా దీని లోపల ఉండడం జరుగుతుంది. అంటే విజిబుల్ రేడియేషన్ నుంచి, విజిబుల్ లైట్ అంటే వేవ్ లెంగ్త్స్ నుంచి దానికి అటు ఇటు ఇన్ఫ్రారెడ్, అల్ట్రావైలెట్ అన్నీ కూడా దీని లోపల ఉండడం అనేది జరుగుతుంది. అయితే ఇక్కడ బ్లాక్ బాడీ రేడియేషన్ అంటే ఏంటి అనేది ఫస్ట్ డిస్కస్ చేసిన తర్వాత బ్లాక్ బాడీ అంటే ఏంటి అనేది మనం చూద్దాం. అంటే బ్లాక్ బాడీ అంటే ఏంటో మనం ఫస్ట్ మాట్లాడితే
a body which absorbs all the radiations, all the radiations of all wavelengths incident on it. అంటే తన మీద పడిన అన్ని తరంగదైర్ఘ్యాలకు సంబంధించిన వికిరణాన్ని అది శోషణం చేసుకునే వస్తువుని మనం కృష్ణ వస్తువు. ఒకసారి సైలెంట్. సో కృష్ణ వస్తువు అనేది ఏంటి అనేది మనం చెప్పుకున్నాం. అంటే దాని మీద పడిన ఉష్ణ వికిరణాన్ని అంతటినీ శోషణం చేసుకుంటుంది. సాధారణంగా ఒక ఆబ్జెక్ట్ మనకి ఇట్ ఈస్ బ్లాక్ బాడీ ఈజ్ అపియర్స్ విత్ బ్లాక్, అంటే నల్లగా కనిపిస్తుంది. ఎందుకు నల్లగా కనిపిస్తుంది అనేది మనం అబ్జర్వ్ చేస్తే ఎనీ ఆబ్జెక్ట్ ఈజ్ విజిబుల్ వన్ ద లైట్ ఈజ్ ఇన్సిడెంట్ ఆన్ ఇట్. అంటే ఏదైనా ఒక వస్తువు మనకు కనిపిస్తుంది అంటే దాని మీద కాంతి పతనం అయినప్పుడు ఆ వస్తువు మనకి కనిపిస్తుంది. సో ఇప్పుడు కాంతి పతనం అయినప్పుడు ఆ వస్తువు కనిపిస్తుంది అంటే ఒక్కొక్కటి ఒక్కొక్క రంగులో కనిపిస్తుంది. ఎందుకు కనిపిస్తుంది అంటే ఇట్ రిఫ్లెక్ట్స్ దట్ పర్టికులర్ కలర్. అంటే దాని మీద ఏదైనా కొంత లైట్ పడినప్పుడు ఎనీ వేవ్ లెంగ్త్ ఉండొచ్చు దాని మీద, కానీ ఇట్ రిఫ్లెక్ట్స్ సమ్ పర్టికులర్ వేవ్ లెంగ్త్ ఆర్ పర్టికులర్ కలర్. దట్స్ వై ఇట్ ఈస్ అపియర్స్ విత్ దట్ పర్టికులర్ కలర్. అంటే ఏదైతే కాంతిని లేదా ఏదైతే తరంగదైర్ఘ్యానికి సంబంధించిన కాంతిని అది పరావర్తనం చెందిస్తుందో ఆ రంగులో ఆ వస్తువు మనకు కనిపించడం అనేది జరుగుతుంది. అంటే సపోజ్ గ్రీన్ కలర్ ఆబ్జెక్ట్ మనం చూసాం అనుకోండి. గ్రీన్ కలర్ ఆబ్జెక్ట్ గ్రీన్లో ఎందుకు కనిపిస్తుంది అంటే దాని మీద లైట్ పడినప్పుడు, అంటే ఆల్ వేవ్ లెంగ్త్స్ ఉన్నాయని అనుకుందాం, ఉన్నప్పుడు ఇట్ రిఫ్లెక్ట్స్ ఓన్లీ గ్రీన్ కలర్. రిమైనింగ్ ఆల్ కలర్స్ అబ్జార్బ్డ్ బై ది ఆబ్జెక్ట్. అంటే మిగిలిన అన్నింటినీ కూడా అది శోషణం చేసుకుని కేవలం గ్రీన్ కలర్ని మాత్రమే అది పరావర్తనం చెందిస్తుంది, కాబట్టి అది గ్రీన్ కలర్లో కనిపిస్తుంది. ఇలాగే మిగిలిన రంగులు కూడా మనం చెప్పుకోవచ్చు. ఇప్పుడు బ్లాక్ బాడీ దగ్గరికి వచ్చేసరికి ఏం చేయండి, ఇట్ అబ్జార్బ్స్ ఆల్ ది వేవ్ లెంగ్త్స్ ఆఫ్ రేడియేషన్. అంటే మొత్తం అన్ని తరంగదైర్ఘ్యాలకు సంబంధించిన వికిరణాన్ని కూడా శోషణం చేసుకుంటుంది. ఇట్ డస్ నాట్ రిఫ్లెక్ట్స్ ఎనీ వేవ్ లెంగ్త్ ఆఫ్ లైట్ ఆర్ రేడియేషన్. అంటే ఏ విధమైన రేడియేషన్ అది రిఫ్లెక్ట్ చేయదు కాబట్టి ఇట్ అపియర్స్ యాజ్ బ్లాక్. అన్ని రంగులు మనకి బయటకు వచ్చాయనుకోండి వైట్ కలర్లో కనిపిస్తుంది. ఏ కలర్ని రిఫ్లెక్ట్ చేయలేదనుకోండి బ్లాక్ కలర్లో అపియర్ అవుతుంది. కాబట్టి బ్లాక్ బాడీ అంటే నల్లటి వస్తువు అని చెప్పవచ్చు సింపుల్గా మనం మాట్లాడాలంటే. సో ఇప్పుడు బ్లాక్ బాడీ రేడియేషన్ అంటే ద రేడియేషన్ విచ్ కన్సిస్ట్స్ ఆఫ్ ఆల్ ది వేవ్ లెంగ్త్స్. అంటే అన్ని తరంగదైర్ఘ్యాలతో కూడిన ఉష్ణ వికిరణాన్ని కృష్ణ వస్తువు వికిరణం అంటాం. సో ఇట్ ఈస్ కాల్డ్ బ్లాక్ బాడీ రేడియేషన్. అంటే దాని లోపల అన్ని వేవ్ లెంగ్త్స్ ఉంటాయన్నమాట. సో అన్ని వేవ్ లెంగ్త్స్ మనకు ఉన్నప్పుడు మనం దాన్ని కృష్ణ వస్తువు, కృష్ణ వికిరణం అంటాం. అండి బ్లాక్ బాడీ రేడియేషన్, పరిపూర్ణ వికిరణం అనే టోటల్ రేడియేషన్ కూడా చెప్పచ్చు. సో ఇప్పుడు మనం చూస్తే బ్లాక్ బాడీ ఈజ్ అన్ ఐడియల్ బాడీ. అంటే కృష్ణ వస్తువు అనేది ఒక ఆదర్శమైన వస్తువు. ప్రాక్టీస్లో ఇన్ ప్రాక్టీస్ ఇట్ ఈస్ నాట్ అవైలబుల్. మరి ఇన్ ప్రాక్టీస్ ఏం చేస్తారంటే ఆల్మోస్ట్ బ్లాక్ బాడీ కింద వర్క్ చేయడానికి వీలుగా ల్యాంప్ బ్లాక్ అంటే దీపపు మసి అంటాం, లేదా ప్లాటినం బ్లాక్. సో ఈ రంగులు రెండింటినీ పూత పోస్తాం అన్నమాట. ఒక ఆబ్జెక్ట్కి లేదా ఒక గ్లాస్ ప్లేట్ తీసుకుని దాని మీద ల్యాంప్ బ్లాక్ పూత పూసాం అనుకోండి, ఇట్ ఈస్ బిహేవ్స్ లైక్ ఏ పర్ఫెక్ట్ బ్లాక్ బాడీ. అంటే పరిపూర్ణ కృష్ణ వస్తువు కింద దాదాపుగా అది పనిచేస్తుంది అన్నమాట. లేదు ప్లాటినం బ్లాక్ పెయింట్ వేసాం అనుకోండి, అది కూడా కృష్ణ వస్తువు కింద పనిచేస్తుంది. సో ఈ విధంగా మనకి ప్రాక్టికల్గా బ్లాక్ బాడీస్గా వీటిని యూజ్ చేయడం జరుగుతుంది. వీటిని యూజ్ చేసుకునే ఫెర్రీ అనే సైంటిస్టు, వీన్ అనే సైంటిస్టు డిజైన్ 2 types ఆఫ్ బ్లాక్ బాడీస్ విచ్ ఆర్ యూజ్డ్ యాజ్ ఎ పర్ఫెక్ట్ బ్లాక్ బాడీ ఇన్ ప్రాక్టీస్. అంటే మామూలుగా ప్రాథమికంగా మనం కృష్ణ వస్తువు కావాలి అని అనుకుంటే దానికోసం ఫెర్రీ అనే సైంటిస్టు, వీన్ అనే సైంటిస్టు 2 రకాల కృష్ణ వస్తువుల్ని తయారు చేయడం జరిగింది. ఇందులో ఫస్ట్ వన్ ఏంటంటే
Ferri's black body. Second one, Wien's black body. ఫెరీ కృష్ణ వస్తువు, వీన్ కృష్ణ వస్తువు. ఈ రెండింటికి సంబంధించి డిస్క్రిప్షన్ అంటే డిజైన్ ఏ విధంగా ఉంటుంది అనేది చూద్దాం. ఫస్ట్ వన్ ఏంటి? ఫెరీస్ బ్లాక్ బాడీ. ఫెరీ బ్లాక్ బాడీ మనం తీసుకున్నాం అనుకోండి. దీని యొక్క కన్స్ట్రక్షన్ ఏ విధంగా ఉంటుంది అనేది మనం చూస్తే ఇట్ కన్సిస్ట్ ఆఫ్ 2 కాన్సెంట్రిక్ స్పియర్స్, అంటే డబుల్ వాల్డ్ స్పియర్స్ అన్నమాట. అంటే 2 స్పియర్స్ ఉంటాయి. అంటే డబుల్ వాల్డ్ స్పియర్ అంటే 2 తలాలు కలిగిన ఒక గోళాకృతిలో ఉండే వస్తువు అన్నమాట. The interspace between the 2 walls is evacuated. ఈ రెండిటి మధ్య ఉండే ఖాళీని, అంటే ఈ డబుల్ వాల్ స్పియర్ లో 2 గోళాల మధ్య లేదా 2 గోళాల మధ్య ఉండే ఈ ఖాళీని ఏం చేస్తారు? పూర్తిగా శూన్యం చేస్తారు. సో శూన్యం చేయడం వల్ల ఏం జరుగుతుంది అంటే ఇట్ ప్రివెంట్స్ ది ఎనర్జీ లాస్ డ్యూ టు ది కండక్షన్ అండ్ కన్వెక్షన్. అంటే కండక్షన్ కన్వెక్షన్ వల్ల మనకి ఉష్ణ నష్టం లేకుండా అది ఉపయోగపడుతుంది అన్నమాట. అంటే ఉష్ణ నష్టాన్ని నివారించడం జరుగుతుంది. దెర్ ఇస్ ఎ హోల్, అంటే ఇక్కడ చిన్న హోల్ ఒకటి ఉంటుంది. అండ్ ఏ స్లైట్ ప్రొజెక్షన్ P ఆపోజిట్ టు ది హోల్. అంటే దీనిలో మనకి ఏం జరుగుతుంది? ఇక్కడ మనకి డబుల్ వాల్డ్ స్పియర్ ఒకటి ఉంది. ఆ లోపల ఉండే ఖాళీని ఎవాక్యుయేట్ చేస్తారు. దీనికి ఒక చిన్న రంధ్రాన్ని ఏర్పాటు చేసాం. ఆ రంధ్రానికి ఎదురుగా జస్ట్ కోనికల్ ప్రొజెక్షన్, అంటే శంకు ఆకారంలో పొడుచుకొచ్చేటట్టుగా ఒక ప్రొజెక్షన్, అంటే సూటిగా ఉండేటట్టుగా మనకి ఒక ఏర్పాటు అనేది ఉంటుంది. ఇది దీనికి పూర్తిగా ఎదురుగా ఉంటుంది. ఇక ఇన్నర్ సర్ఫేస్ ఆఫ్ ది ఇన్నర్ స్పియర్ ఈజ్ పెయింటింగ్ విత్ బ్లాక్. అంటే ప్లాటినం బ్లాక్తో ఈ లోపల భాగాన్ని అంతటినీ కూడా పూత పూయడం జరుగుతుంది. అంటే నల్లటి పూత పూయడం జరుగుతుంది అనమాట. ప్లాటినం బ్లాక్ కానీ లేకపోతే ల్యాంప్ బ్లాక్ కానీ, సాధారణంగా ప్లాటినం బ్లాక్ అనేది యూజ్ చేయడం అనేది జరుగుతుంది. ఇక అవుటర్ సర్ఫేస్ ఆఫ్ ది బ్లాక్ బాడీ ఈజ్ పెయింటింగ్ విత్ నికెల్. అంటే కాస్త నీట్గా కనిపించడం కోసం పైన నికెల్ పెయింటింగ్ వేస్తాం. ఇక when a radiation is incident on the hole which is enters into the enclosure, అంటే లోపల ఉండే ఆవరణ లోపలికి ఎంటర్ అవుతుంది. after that it is absorbed by the enclosure after suffering some multiple reflections. అంటే దీని లోపల ఇన్సిడెంట్ అయిన తర్వాత ఇది ఏం చేస్తుంది అంటే శోషణం అయిపోతుంది. అయితే శోషణం అవడానికి ముందు ఇట్ సఫర్స్ సమ్ మల్టిపుల్ రిఫ్లెక్షన్స్, అంటే కొన్ని బహుళ పరావర్తనాలకి గురవుతున్నాం. బహుళ పరావర్తనాలకు గురవడం ద్వారా మనకి దీని మీద మనం పడినప్పుడు దీని మీద ఇన్సిడెంట్ అయింది అనుకోండి, ఇట్ సఫర్స్ సమ్ మల్టిపుల్ రిఫ్లెక్షన్స్. అంటే ఇక్కడ ఒకసారి ఇన్సిడెంట్ అయింది, రిఫ్లెక్ట్ అయింది, మళ్ళీ ఇక్కడ ఇన్సిడెంట్ అయింది, రిఫ్లెక్ట్ అయింది. ఇలాగా అల్టిమేట్గా ఇది ఏం చేస్తుంది అంటే అబ్జార్బ్ అయిపోతుంది. ఇఫ్ ఎనీ కేస్ అంటే డైరెక్ట్ రిఫ్లెక్షన్ పడింది అనుకోండి, ఇక్కడ స్ట్రైట్ గా ఉందనుకోండి, హోల్ నుంచి డైరెక్ట్ గా పడింది అనుకోండి, ఏం జరుగుతుంది? యాంగిల్ ఆఫ్ ఇన్సిడెన్స్ 0 కాబట్టి యాంగిల్ ఆఫ్ రిఫ్లెక్షన్ కూడా 0 అవుతుంది. కాబట్టి మళ్ళీ అదే డైరెక్షన్ లో వెనక్కి వెళ్ళిపోతుంది. కాబట్టి మనకి వేస్ట్ అవుతుంది అనమాట ఎనర్జీ. దీనికోసం ఈ కోనికల్ ప్రొజెక్షన్ అనేది మనకి డైరెక్ట్ రిఫ్లెక్షన్ ని అవాయిడ్ చేస్తుంది. అంటే సూటి పతనం జరిగినప్పుడు పరావర్తన అనేది నిరోధిస్తుంది అనమాట. సో ఈ విధంగా మనం చూసినప్పుడు ఈ లైట్ రే అంటే రేడియేషన్ అనేది ఇన్సిడెంట్ అయినప్పుడు దీని మీద అబ్జార్బ్ అయిపోయింది ఆఫ్టర్ సఫరింగ్ సమ్ మల్టిపుల్ రిఫ్లెక్షన్స్. ఇలా సమ్ రేడియేషన్ ఇన్సిడెంట్ అయ్యేసరికి ఏం జరుగుతుంది? టెంపరేచర్ ఆఫ్ ది ఎన్క్లోజర్ ఈజ్ రైజ్డ్, అంటే ఇంక్రీజ్ అవుతుంది, పెరుగుతుంది.
టెంపరేచర్ పెరిగింది కాబట్టి ఇట్ ఆల్సో ఎమిట్స్ రేడియేషన్. అంటే అంతకుముందు అవదా అంటే టెంపరేచర్ తక్కువగా ఉన్నప్పుడు మనకి దానికి ప్రపోర్షనల్గా ఉంటుంది కాబట్టి హై టెంపరేచర్ దగ్గర ఉంటే ఎక్కువ రిలీజ్ చేస్తుంది, లో టెంపరేచర్ దగ్గర ఉంటే తక్కువ రిలీజ్ చేస్తుంది. కాబట్టి తక్కువ ఉన్నప్పుడు ఆల్మోస్ట్ మనం నెగ్లెక్ట్ చేస్తాం. అండ్ ఇట్ రీచెస్ సమ్ సఫిషియెంట్ టెంపరేచర్ అంటే కొంత నియమిత టెంపరేచర్ దగ్గరకు వచ్చేసరికి అది విడుదల చేసే రేడియేషన్ సఫిషియెంట్ నంబర్ ఉంటుంది కాబట్టి అప్పటి నుంచి దాని రేడియేషన్ కింద మనం కన్సిడర్ చేస్తాం. సో ఇక్కడ రిలీజ్ అయిన రేడియేషన్ కూడా ఇట్ ఈస్ ఈ రంధ్రం ద్వారానే బయటకు వస్తుంది అనమాట. ఇట్ ఈస్ ఎమిట్స్ ఫ్రమ్ ది ఎన్క్లోజర్ ఆఫ్టర్ సఫరింగ్ సమ్ మల్టిపుల్ రిఫ్లెక్షన్స్. అంటే ఈ బయటకు వచ్చేటప్పుడు కూడా ఇది కొన్ని బహుళ పరావర్తనాలకు గురై అప్పుడు మాత్రమే బయటకు వస్తుంది. సో సింపుల్గా మనం మాట్లాడుకుంటే ఓవరాల్గా దిస్ హోల్ ఈజ్ కన్సిడర్ యాజ్ బ్లాక్ బాడీ. అంటే ఈ రంధ్రాన్ని మనం ఇక్కడ బ్లాక్ బాడీ కంటే కృష్ణ వస్తువు కింద పరిగణలోకి తీసుకుంటాం. అంటే కారణం ఏంటి, దీని నుంచే అబ్జర్వ్ అవుతుంది, దీని నుంచే బయటకు వస్తుంది. ఈ విధంగా రిలీజ్ అయిన రేడియేషన్ అబ్జర్వ్ చేస్తే ఆల్మోస్ట్ ఆల్ వేవ్ లెంగ్త్స్ కూడా దీనిలో ఉండటం అనేది జరుగుతుంది. సో దిస్ ఈజ్ ది కన్స్ట్రక్షన్ ఆఫ్ ది ఫెర్రీస్ బ్లాక్ బాడీ. అంటే ఫెర్రీ కృష్ణ వస్తువు యొక్క నిర్మాణం ఈ విధంగా ఉంటుందన్నమాట. ఇక రెండవది ఏంటి, వీన్ కృష్ణ వస్తువు. వీన్ కృష్ణ వస్తువు అనేది దాని యొక్క డిజైన్ వేరుగా ఉంటుంది. దర్ ఇస్ ఏ లాంగ్ మెటాలిక్ ట్యూబ్, అంటే ఒక లోహపు గొట్టం ఒకటి ఉంటుంది అన్నమాట. ఇట్ ఈస్ సరౌండెడ్ బై ఏ కాన్సెంట్రిక్ పోర్ఫిరిన్ ట్యూబ్స్. అంటే పింగాణి గొట్టాల సహాయంతో దీన్ని పూర్తిగా కవర్ చేయడం అనేది జరుగుతుంది. అంటే రెండు పింగాణి గొట్టాలు ఉంటాయి, దీన్ని పూర్తిగా సరౌండ్ చేస్తాం, అంటే దీని చుట్టూరా ఈ ఏర్పాటు చేస్తాం. దీనివల్ల ఏ విధమైన ఉష్ణ నష్టం లేకుండా మనకి పింగాణి గొట్టాలు అనేది ఇన్సులేటర్ అనేది మనకు తెలుసు కాబట్టి ఏ విధమైన ఉష్ణ నష్టం లేకుండా ఉపయోగపడుతుంది. ద ఇన్నర్ సైడ్ ఆఫ్ ది మెటాలిక్ ట్యూబ్ ఈస్ పెయింటెడ్ విత్ బ్లాక్ ఆర్ ప్లాటినం బ్లాక్. అంటే ఈ లోహపు గొట్టం యొక్క లోపలి తలాన్ని ప్లాటినం బ్లాక్తో నల్లటి పూత పూయడం అనేది జరుగుతుంది. ఇట్ ఈస్ హీటెడ్ విత్ ది హెల్ప్ ఆఫ్ electric current by an electric coils which are around the metallic tube. అంటే దీని చుట్టూరా, అంటే దీన్ని వేడి చేయడానికి విద్యుత్ సహాయం తీసుకుంటాం. దీనికోసం ఏం చేస్తారంటే ఈ లోహపు గొట్టం బయట దాని చుట్టూరా విద్యుత్ తీగల ఏర్పాటు ఉంటుంది. దాని ద్వారా విద్యుత్తును పంపించినప్పుడు ఉష్ణశక్తి రిలీజ్ అవుతుంది, దానివల్ల దీని యొక్క టెంపరేచర్ పెరుగుతుంది. ఈ టెంపరేచర్ను మెజర్ చేయడానికి దెర్ ఇస్ ఎ థెర్మోకపుల్, అంటే ఉష్ణయుగ్మాన్ని మనం ఇక్కడ ఉపయోగించి ఇన్నర్ ఎన్క్లోజర్ యొక్క టెంపరేచర్ ఎంత అనేది మనం ఫైండ్ అవుట్ చేయడం అనేది జరుగుతుంది. అంటే లోపల సఫిషియెంట్ టెంపరేచర్కి ఎప్పుడైతే రీచ్ అవుతుందో దెన్ ఇట్ రిలీజెస్ థర్మల్ రేడియేషన్. అంటే సఫిషియెంట్ టెంపరేచర్కి వచ్చేసరికి అది ఉష్ణ వికిరణాన్ని విడుదల చేయడం అనేది జరుగుతుంది. అంటే సఫిషియెంట్ టెంపరేచర్కి వచ్చిన తర్వాత అంటే అంతకుముందు ఉంటుంది చాలా నెగ్లిజిబుల్ మొత్తంలో మనకి అమౌంట్లో ఉంటుంది కాబట్టి దాన్ని పరిగణలోకి తీసుకోవాలి. అంటే సఫిషియెంట్ అమౌంట్ మనకి రిలీజ్ అయినప్పుడు మాత్రమే మనం యూజ్ చేసుకోవడానికి ఉపయోగపడుతుంది. కాబట్టి మనకి సఫిషియెంట్ టెంపరేచర్కి రీచ్ చేసినప్పుడు మనకి రేడియేషన్ అనేది రిలీజ్ అవుతుంది. ఇట్ ఈస్ emits from the black body through a hole O. అంటే ఇక్కడ కూడా ఒక చిన్న రంధ్రాన్ని ఏర్పాటు చేస్తాం. సో ఇక ఈ రేడియేషన్ని లిమిట్ చేయడానికి there is a diaphragm, అంటే ఒక డయాఫ్రమ్ని DD అని మనం చెప్పుకుంటే ఒక డయాఫ్రమ్ని ఏర్పాటు చేసి ఆ డయాఫ్రమ్ సహాయంతో దీన్ని పరిమితం చేస్తాం అన్నమాట. అంటే సూటిగా మనకు వచ్చేటట్టుగా చేయడం కోసం, అంటే మొత్తం వేరు వేరు డైరెక్షన్లో కాకుండా ఒక పర్టికులర్ డైరెక్షన్లో వచ్చేటట్టుగా మనం చేసుకోవడం కోసం ఈ డయాఫ్రమ్ని యూజ్ చేసి మనం రేడియేషన్ని లిమిట్ చేయడం ద్వారా ఈ హోల్ నుంచి బయటకు వచ్చేటట్టుగా చేస్తాం.
సో ఇక్కడ మన అవసరాన్ని బట్టి ఇక్కడ మెటాలిక్ ట్యూబ్ అనేది మనం బ్రాస్తో కానీ లేకపోతే అదర్ మెటీరియల్తో కానీ డిజైన్ చేయడం జరుగుతుంది. సో ఇక్కడ కూడా ఈ హోల్ ఓ ఈస్ కన్సిడర్ యాజ్ బ్లాక్ బాడీ. అంటే ఇక్కడ కూడా ఈ రంధ్రం ఓనే కృష్ణ వస్తువు కింద ఇక్కడ పరిగణలోకి తీసుకోవడం అనేది జరుగుతుంది. సో ఈ విధంగా మనకి వీన్ బ్లాక్ బాడీ కానీ ఫెరీ బ్లాక్ బాడీ కానీ, ఫెరీ బ్లాక్ బాడీ అయితే మనం డబుల్ వాల్డ్ స్పెరికల్ షేప్లో ఉంటుంది. అదే వీన్ బ్లాక్ బాడీ అయితే ఒక లాంగ్ మెటాలిక్ ట్యూబ్ ఒకటి ఉంటుంది. ఇట్ ఈస్ సరౌండెడ్ విత్ ది 2 పర్క్లింగ్ ట్యూబ్స్, అంటే పెంగాణి గొట్టాల సహాయంతో అది ఆవరించబడి ఉంటుంది. ఇక దీన్ని వేడి చేయడానికి మనం ఎలక్ట్రిక్ సర్క్యూట్ మనం యూజ్ చేయడం జరుగుతుంది. అంటే విద్యుత్ తీగలు గొట్టం చుట్టూరా ఏర్పాటు చేసి దాని యొక్క టెంపరేచర్ పెంచుతాం. టెంపరేచర్ మెజర్ చేయడానికి దెర్ ఇస్ ఏ థెర్మోకపుల్ అరేంజ్మెంట్. ఇక రేడియేషన్ లిమిట్ చేయడం కోసం దెర్ ఇస్ ఏ డయాఫ్రమ్, అంటే డయాఫ్రమ్ అనే ఒక ఏర్పాటు ఒకటి మనం ఏర్పాటు చేసుకుని ఈ రంధ్రం ద్వారా వికిరణాన్ని బయటికి రిలీజ్ చేయడం అనేది జరుగుతుంది. సో ఇది మనకి ఫెరీ బ్లాక్ బాడీ, వీన్ బ్లాక్ బాడీ యొక్క కన్స్ట్రక్షన్. దీనిలో మనకి ఏదో ఒకటి షార్ట్ నోట్స్ రావచ్చు. సాధారణంగా ఎక్కువగా ఫెరీస్ బ్లాక్ బాడీ వస్తుంది. రెండు చదవడానికి సింపుల్గానే ఉంది కాబట్టి ఏదైనా ఓకే. ఇక నెక్స్ట్ క్లాస్లో మనం వీన్స్ డిస్ప్లేస్మెంట్ల డెరివేషన్ ఏంటి అనేది చాలా ఇంపార్టెంట్. దాని యొక్క డెరివేషన్ కొంచెం లెంగ్తీగా ఉన్నప్పటికీ చాలా ఈజీగానే ఉంటుంది. దాన్ని జాగ్రత్తగా మనం ఏ విధంగా మనం ఫాలో అవుతాం ఏంటి అనేది మనం నెక్స్ట్ క్లాస్లో దాని గురించి డిస్కస్ చేద్దాం. అయితే ఇక్కడ బ్లాక్ బాడీ రేడియేషన్ గురించి మనం మాట్లాడుకున్నప్పుడు చెప్పుకున్నాం, ఇట్ అబ్జార్బ్స్ ఆల్ ది వేవ్ లెంగ్త్స్ ఆఫ్ రేడియేషన్. అంటే అన్ని తరంగదైర్ఘ్యాలతో కూడిన వికిరణాన్ని శోషణం చేస్తుంది. మరి అన్ని తరంగదైర్ఘ్యాలతో కూడిన వికిరణాన్ని శోషణం చేసుకుంటే అది విడుదల చేసే దానిలో కూడా అన్నీ ఉంటాయా అంటే ఉంటాయి. అకార్డింగ్ టు కిర్చాఫ్స్ లా, గుడ్ అబ్జార్బర్ ఈస్ గుడ్ ఎమిటర్. కిర్చాఫ్స్ నియమానికి మరో రూపం అంటే మరో నిర్వచనం ఏంటంటే ఉత్తమ శోషణకారి, ఉత్తమ ఉద్గారి. అంటే ఏదైతే తన మీద పడిన వాటిని అన్నింటినీ శోషణం చేసుకోగలదో అదే వస్తువు తగిన ఉష్ణోగ్రత దగ్గరికి వెళ్ళినప్పుడు అన్ని తరంగదైర్ఘ్యాలతో కూడిన ఉష్ణ వికిరణాన్ని విడుదల చేస్తుంది. కాబట్టి పర్ఫెక్ట్ బ్లాక్ బాడీ అని, అంటే పర్ఫెక్ట్ రేడియేషన్ అనేది బ్లాక్ బాడీలోనే జరుగుతుంది. మిగిలిన వాటిని మనం చూస్తే కొన్ని వేవ్ లెంగ్త్స్ మిస్ అవుతాయన్నమాట. అయితే ఇక్కడ మనకి ఇన్ ప్రాక్టీస్ మనకి ఐడియల్ బాడీ అనేది లేదు కాబట్టి మనకి ఇన్ ప్రాక్టీస్ మనకి వీన్స్ బాడీ కానీ, వీన్స్ బ్లాక్ బాడీ కానీ, ఫెరీ బ్లాక్ బాడీ కానీ మనకి ఆల్మోస్ట్ 98% వరకు కూడా మనకి బ్లాక్ బాడీగా బిహేవ్ చేయడం అనేది జరుగుతుంది. సో ఇక నెక్స్ట్ క్లాసు వీన్స్ డిస్ప్లేస్మెంట్లా అంటే స్థానభ్రంశ నియమాన్ని ఏ విధంగా మనం డిరైవ్ చేస్తాం అనేది చూద్దాం. వీన్స్ డిస్ప్లేస్మెంట్ లా గురించి ఆల్రెడీ మనం చెప్పుకున్నాం. ఏంటి? ద వేవ్ లెంగ్త్ ఆఫ్ ది మ్యాక్సిమం ఎనర్జీ ఈజ్ ఇన్వర్స్లీ ప్రపోర్షనల్ టు ది అబ్సల్యూట్ టెంపరేచర్. అంటే గరిష్ట శక్తికి సంబంధించిన తరంగదైర్ఘ్యం λm అనేది మనకి పరమ ఉష్ణోగ్రతకి విలోమానుపాతంగా ఉంటుంది. దీనికి అనదర్ ఫార్మ్ ఏంటి అంటే λm into T is equal to some constant B. Here B is the Wien's constant. Wien స్థిరాంకం అంటాం. సో ఇది ఈ ఫార్ములా, ఈ చిన్న ఫార్ములా మీద మనకి ఒక న్యూమరికల్ ప్రాబ్లం రావడానికి ఎక్కువ అవకాశం ఉంటుంది వీన్స్ డిస్ప్లేస్మెంట్లో. అంటే డిస్ప్లేస్మెంట్లో మనకి ఎస్ఏ ఇవ్వకపోతే దీని మీద ఒక ప్రాబ్లం వస్తుంది అన్నమాట. ఓకే, సరే, థ్యాంక్ యూ.